ఆసాం ముహూర్త ఏకస్మిన్ నానాగారేషు యోషితాం సవిధం జగృహే పాణీన్ అనురూప స్వమాయయా. తాత్పర్యం మరి భాష్యము. కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీమద్ అభయచరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద ఇస్కాన్ సంస్థాపకాచార్య. తాత్పర్యం: ఆ రాకుమార్తెలందరూ వివిధ గృహములయందు ఉంచబడిరి. శ్రీకృష్ణ భగవానుడు ఆయా రాకుమార్తెలకు ఖచ్చితముగా సరిపోవునటువంటి వివిధ రూపములను ఏకకాలమున గాల్చెను. ఆ విధముగా ఆ దేవదేవుడు తన అంతరంగిక శక్తి ద్వారా యథావిధిగా వారితో పాణిగ్రహణము కావించెను. భాష్యం: శ్రీకృష్ణ భగవానుడు తన అసంఖ్యాక ప్రధాన విస్తారముల విషయమున బ్రహ్మ సంహిత యందు ఈ విధముగా వర్ణింపబడెను. అద్వైతమచ్యుతమనాదిమనంతరూపం ఆద్యం పురాణ పురుషం నవయవ్వనం చ వేదేషు దుర్లభమదుర్లభమాత్మభక్తౌ గోవిందమాది పురుషం తమహం భజామి. నేను అర్చించడి గోవిందుడు ఆది అయిన పూర్ణ పురుషోత్తముడు, అచ్యుతము, ఆది అనంతమునై నిత్యరూపములను కలిగినట్టి అసంఖ్యాక ప్రధాన విస్తారములు ఆ దేవదేవునికి అభిన్నమయ్యున్నవి. పురాణ పురుషుడైనప్పటికీ అతడు సర్వదా నవయవ్వనవంతుడై ఉండును. తన అంతరంగిక శక్తి ద్వారా భగవానుడు స్వయము వివిధ స్వయం ప్రకాశ రూపములలోనికి, తిరిగి ప్రాభవ మరియు వైభవ రూపములలోనికి విస్తరించగలడు. ఆ రూపములన్నీయును అభిన్నములై ఉన్నవి. వివిధ మందిరములందున్న రాకుమార్తెలను వివాహమాడుటకు భగవానుడు విస్తరించి ఉన్న రూపములు కొద్దిగా భిన్నమయ్యున్నవి. అది ఆ రాకుమార్తెలలో ప్రతి ఒక్కరికి ఖచ్చితముగా సరిపోవుటకే అయ్యున్నవి. అవి శ్రీకృష్ణ భగవానుని వైభవ విలాస రూపములని పిలువబడును. అవి ఆ దేవదేవుని అంతరంగిక శక్తియగు యోగమాయచే కలుగుచుండును. శ్రీమద్ భాగవతం 3వ స్కందం 3వ అధ్యాయం 8వ శ్లోకం మనం చర్చిస్తున్నాం. ఈ అధ్యాయంలో శ్రీకృష్ణ భగవానుని వృందావనేతర లీలలు వివరించబడ్డాయి. అంటే శ్రీకృష్ణ భగవానుని యొక్క ఆరంభ లీలలన్నీ కూడా బృందావనంలో జరిగినటువంటివి. ఆ తర్వాత ఆయన మథురా నగరానికి వెళ్ళిన తర్వాత ఆపై జరిగిన లీలలన్నీ కూడా వృందావనేతర లీలలు అని చెప్పబడింది ఇక్కడ. ఈ శ్లోకంలో మనం చూసినట్లయితే మనకి పూర్వ శ్లోకం నుండి కొనసాగింపుగా మనం చూస్తున్నాం. ఏమిటది అంటే 6వ శ్లోకంలో చెప్పారు, భూమికి పుత్రుడైనటువంటి నరకాసురుడు, అంటే స్వయంగా భగవానునికి భూదేవికి జన్మించినటువంటి పుత్రుడైన నరకాసురుడు, అతడు భానుని యొక్క దుస్సాంగత్యం కారణంగా అతడు దానవుడిగా ఉండడం జరిగింది. అతడు ఏం చేశాడట, తన ఇంద్రియ భోగార్థం ఆకాశమును ఆక్రమింపగోరాడట. ఆకాశాన్ని ఆక్రమించుకోవాలనుకున్నాడు. కారణం ఏమిటంటే తన ఆనందం కోసం. ఆ కారణమున అతడు యుద్ధమునందు శ్రీకృష్ణునిచే సంహరింపబడెను. అంతిమంగా ఎవరైనా సరే ఇంద్రియ భోగం కోసం ఆరాటపడుతూ ఉండేటువంటి వారు, తమ విలువైనటువంటి మానవ జీవితాన్ని ఆ విధంగా వృధా చేసేవారు ఎవరైతే ఉన్నారో, అంతిమంగా వారందరూ కూడా కృష్ణుని యొక్క కాలరూపం చేత వధించబడతారు. అందులో ఎలాంటి సందేహం లేదు. అంతే కదా, లోకక్షయకృత్ అని చెప్పి అంటారు. లోకాన్ని నాశనం చేస్తుంది కాలం అనేటువంటిది. కాబట్టి అతడిని సంహరించి ఏం చేశాడు, భగవంతుడు ఆ దానవుని యొక్క అంతఃపురమును ప్రవేశించెను అని చెప్పి చెప్పబడింది. అంతఃపురం అంటే మనం చెప్పుకున్నాం, ఎక్కడైతే రాజు యొక్క భార్యలు ఉండేటువంటి ప్రదేశం ఏదైతే ఉందో దాన్ని అంతఃపురం అంటారనమాట. రామాయణంలో కూడా మనం చూస్తే హనుమంతుడు రావణాసురుని యొక్క అంతఃపురంలోకి ప్రవేశిస్తాడు. రావణాసురుని యొక్క అంతఃపుర వివరణ మనకి శ్రీమద్ రామాయణంలో సుందరకాండలో మనకి అగుపిస్తుంది అనమాట. ఆ విధంగా వెళ్ళి ఏం చేస్తాడు,
ఆ నరకాసురుని అంతఃపురంలో ఎవరున్నారంట? చెరపట్టబడిన రాకుమార్తెలను చూడండి ఆయన విడిపిస్తాడు. చూడండి, ఆర్తబంధువు యొగు శ్రీకృష్ణుని గాంచి ఒక్కమారుగా చురుకుదనమును పొందిరి. చూడండి, ఆర్తబంధువు అని చెప్పి అన్నారు. ఎందుకంటే 4 తరగతుల వారు నన్ను ఆశ్రయిస్తారని కృష్ణుడు అంటున్నాడు కదా. ఎవరెవరిని? ఆర్తో, అర్థార్థి, జిజ్ఞాసు, జ్ఞాని అనేటువంటి 4 తరగతుల వాళ్ళు. అందులో ఆర్తులంటే ఎవరు? ఆర్తులంటే దుఃఖంలో ఉన్నటువంటి వాళ్ళు, బాధల్లో ఉన్నటువంటి వాళ్ళు. ఎవరు వారు అంటే ఈ నరకాసురుని చేత రకరకాల రాజ్యాల్లో నుండి ఎత్తుకురాబడినటువంటి వనితలు అన్నమాట. అర్థమైంది కదా. వారు అందరూ కూడా ఈ నరకాసురుని యొక్క చెరలో బంధింపబడ్డారు. కానీ ఎప్పుడైతే కృష్ణుడు అక్కడికి వచ్చాడో వెంటనే వాళ్ళందరూ కూడా చురుకుదనాన్ని పొందారట. కారణం ఏమిటంటే వారందరూ వైదిక జీవన విధానంలో ఎలా ఉంటుందంటే, ఒకసారి ఒక కన్య లేదా కుమారి అని చెప్పి అంటాం. మొదటిసారిగా ఏ వ్యక్తి చేత ఆమె స్పృశించబడితే, మనకు శాస్త్రాల్లో కనిపిస్తుంది, భాగవతంలో కూడా చూస్తాం ఒక సంఘటన. ఏమిటంటే, ఒక క్షత్రియుడు ఏం చేస్తారంటే ఒక స్త్రీని ముట్టుకుంటాడు. వెంటనే ఇక ఆమె అతడి యొక్క భార్యగా పరిగణించబడుతుంది అనమాట. చూడండి, అంటే అంతటి కఠినమైనటువంటి నియమాలు ఉంటాయి. కాబట్టి వారందరూ కూడా ఇంకా ఒక విధంగా చెప్పాలంటే కుల బహిష్కరణ విధించబడ్డారనే చెప్పాలి. కుల బహిష్కరణ అంటే కుటుంబ బహిష్కరణ. ఎందుకంటే వారందరినీ కూడా నరకాసురుడు చెరపట్టాడు కాబట్టి ఇంకా వారిని అన్యమైనటువంటి వారు ఎవరు కూడా వివాహం చేసుకునే అవకాశమే లేదు. ఇంకెవరు వివాహం చేసుకుంటారు వారిని? కాబట్టి అలాంటి పరిస్థితుల్లో వారు ఉన్నారనమాట. కానీ వారిని అందరినీ కూడా శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడ ఆయన ఏమన్నారంటే ఆర్త బంధువు అని చెప్పన్నారు. అంటే దుఃఖంలో ఉన్నటువంటి వారికి బంధువు అన్నమాట. ఆయన ఏం చేశారట? ఆయన అందరినీ కూడా రక్షించాడు. అయితే ఎందుచేత ఆయన వారిని స్వీకరించడానికి సిద్ధపడ్డాడు? ఎందుకంటే వారందరూ కూడా కృష్ణుడికి నివేదన చేసుకున్నారు. ఏమని నివేదించారంటే, మేమందరం కూడా పరపురుషుని చేత ఎత్తుకుపోబడినటువంటి వారం. మేము ఇప్పుడు తిరిగి మా యొక్క గృహములకు వెళ్ళినా సరే మమ్మల్ని వాళ్ళు తిరిగి స్వీకరించరు. కారణం ఏమిటంటే మేము బహిష్కరింపబడిన వారికి ఇక లెక్క. మాకు ఇక వివాహం అయ్యేటువంటి ప్రసక్తి కూడా లేదు. కాబట్టి దయచేసి నీవే మమ్మల్ని పోషించాలి, రక్షించాలి అని చెప్పి వారందరూ కూడా వేడుకోవడం జరుగుతుందన్నమాట. అంతేగాని శ్రీకృష్ణ భగవానుడు ఏదో మైథునోద్రేకం చేత వారందరినీ కూడా ఆయన వివాహం చేసుకోవడం జరగల. అదవుతుంది కదా. ఎందుకంటే ఆయన ధీరోత్తముడిగా చెప్పబడతాడు. శాస్త్రాల్లో ధీర అనేటువంటి పదం మనకు చెప్పబడుతుంది. ధీర అంటే ఎవరు? భగవద్గీతలో ధీర అనేటువంటి పదానికి ప్రభుపాదుల వారు నిర్వచనం ఇస్తారు. ధీరస్తత్ర నముహ్యతి. ఏమిటది? దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యవనం జరా తదా దేహాంతర ప్రాప్తిర్ ధీరస్తత్ర నముహ్యతి అని చెప్పంటారు. కాబట్టి ధీరుడు అంటే ఎవరంటే దేహినోస్మిన్ యదా దేహే. చూడండి, ఈ దేహి, ఈ దేహాన్ని స్వీకరించినటువంటి జీవి కౌమారము నుండి యవనమునకు, యవనము నుండి ముదుసలిప్రాయమునకు జరుగుతున్నటువంటి శరీర మార్పిడి చేత కలతనుందనేటువంటి వాడు. అంటే ఏ విధంగా ఇదే శరీరంలో, అంటే ఇదే జీవితంలో మనం అనేక రకాల శరీరాలు మారుస్తున్నామో, అదేవిధంగా ఈ శరీరం ఉపయోగపడినప్పుడు మరొక రకమైనటువంటి శరీరాన్ని మనం స్వీకరిస్తాం. అలాంటి దేహ మార్పిడి వలన కలత చెందనేటువంటి వాడిని ధీర అని చెప్పన్నారు. అయితే ఈ ధీర అనేటువంటి పదం మనకి మరొక చోటను కూడా మనకి వివరణ వస్తుంది. ఈశోపనిషత్తులో మనం చూసినట్లయితే 10వ శ్లోకంలో ఇతి శుశ్రుమ అని చెప్పంటారు. ధీరాణం అంటే ధీరులైనటువంటి వారి నుండి శ్రవణం చేయాలి అని చెప్పంటారు. ధీరుడైనటువంటి వారి నుండి శ్రవణం చేయాలి. అయితే ఈ ధీర అనేటువంటి దానికి మళ్ళీ మనకి ఉపదేశామృతంలో రూపగోస్వామి మొదటి శ్లోకంలో మళ్ళీ ధీర అనేటువంటి పదాన్ని ప్రస్తావిస్తారు. అందులో ఆయన ఏమంటారు? వాచోవేగం, మనసా క్రోధవేగం, జిహ్వావేగం, ఉదరోపస్థవేగం, ఏతాన్ విషయాన్ యో విషహేత ధీర సర్వాపమీమాం పృథివీంస శిష్యాత్ అని చెప్పంటారు. అంటే 6 రకాల ఉద్రేకముల చేత కలత చెందనటువంటి వాడే ధీరుడు అని చెప్పన్నారు. ఏమిటి 6 రకాల ఉద్రేకాలు అంటే? వాచోవేగం, మాట్లాడాలనేటువంటి వేగం; మనసావేగం, మనసు యొక్క వేగం; క్రోధవేగం, కోపం యొక్క వేగం; వాచోవేగం, మనసా క్రోధవేగం; జిహ్వావేగం, నాలుక యొక్క వేగం; ఉదర వేగం, ఉపస్థ వేగం. ఈ 6 విధములైనటువంటి వేగాలను
ఎవరైతే నియంత్రించగలుగుతారో వారిని ధీరులు అంటారు. అలాంటి ధీరులు పృథివీం సశిష్యాత్, ప్రపంచంలో ఉన్నటువంటి వారందరినీ కూడా తమ శిష్యులుగా చేసుకోగలరు అని చెప్పన్నారు. కాబట్టి ఈశోపనిషత్తులో ఏం చెప్పారంటే ఇది శుశ్రుమ ధీరాణం. చూడండి, అలాంటి ధీరుల నుండి శ్రవణం చేయాలట. అదేమిటండి మరి మీరు అలాంటి ధీరుడు కాదు కదా, కుర్చీలో కూర్చొని మీరు ఉపన్యాసాలు ఎలా ఇస్తున్నారండి అనే ప్రశ్న రావచ్చు. దానికి మళ్ళీ శ్రీల ప్రభుపాదులు వారు ఏమన్నారంటే, సరే మనం ధీరులు కాదు, కానీ ధీరులు చెప్పినటువంటి వాటినే మనం తిరిగి చెప్పాలి, కాబట్టి మనం కూడా ధీరులుగా లెక్క వేయబడతాం అని చెప్పన్నారు. ఎప్పటి వరకైతే ధీరులైనటువంటి వారిని, మహాభాగవతులైనటువంటి వారిని, విశుద్ధ భక్తులను మనం అనుసరిస్తూ ఉంటామో, ఎప్పటి వరకైతే వారు చెప్పిన అడుగుజాడల్లో మనం నడుస్తూ ఉంటామో అప్పటి వరకే మనం కూడా విశుద్ధ భక్తులుగా ధీరులంగా పరిగణించబడతాం. అర్థమైంది కదా. ఎప్పుడైతే మనం వారిని అనుసరించడం మానేస్తామో ఇంకా మనం అధీరులం అయిపోతాం అన్నమాట. కాబట్టి అలాంటి ధీరుల నుండి వినాలి అని చెప్పన్నారు. అర్థమవుతుంది కదా. కాబట్టి శ్రీకృష్ణ భగవానుడు మరి ఆయన ధీరులకే ధీరుడు అనమాట, ధీరోదాత్తుడు అని చెప్పి అంటాం. కాబట్టి ఆయన ఏమి మైథునిద్రాగానికి గురైనటువంటి వాడు కాదు. ఆయన ఎంతోమంది గోపికలతో నృత్యం చేస్తున్నా ఆయన ఎప్పుడు కూడా కామోద్రేకానికి గురి కాలేదనమాట. చూడండి. కాబట్టి ఆయన ఎందుచేత వారిని స్వీకరించాడంటే వారందరూ కూడా కృష్ణుడిని చూసి ఆకర్షితులయ్యారు, వారందరూ కూడా కృష్ణుడిని ఆశ్రయించారు, వారికి మరొక ఆశ్రయం లేదు. అందుచేత కృష్ణుడు వారిని అందరినీ కూడా, ఈ దీన వనితలందరినీ కూడా స్వీకరించడం జరిగిందనమాట. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఒక విధంగా చెప్పాలంటే ఒక చీకటి గుహలాంటి ప్రదేశంలో వాళ్ళందరూ కూడా బంధింపబడి ఉన్నారనమాట. చూడండి, ఎప్పుడైతే కృష్ణుడు ప్రవేశించాడో ఒక్కసారిగా వారందరికీ కూడా వెలుగు తెలిసింది, వెంటనే చురుకుదనం వచ్చిందట. వారందరూ ఏం చేశారట, ఆ దేవదేవుణ్ణి ఆసక్తితోనూ హర్షముతోనూ బిడియముతోనూ వీక్షించి తమను అతనికి భార్యలుగా అర్పించుకునిరి. చూడండి, ఆసక్తి అంటే ఏమిటి? కోరిక. కృష్ణుడు చూడగాలని అబ్బా ఇలాంటి వ్యక్తి నా భర్త అయితే ఎంత బాగుంటుంది అని అందరూ కూడా కోరుకున్నారట. అందుచేత వారికి కృష్ణుడు రక్షించడానికి వచ్చాడనేటువంటి హర్షాతిరేకం, అబ్బా అనేటువంటి ఆనందం కలిగింది. అలాగే వెంటనే ఈ ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో బిడియం, సిగ్గుపడ్డారట. ఆ విధంగా ఈ మూడు కూడా వేటికి సంకేతం అంటే తమను తాము కృష్ణుడికి భార్యలుగా అర్పించుకున్నారనేటువంటి దానికి సంకేతం అన్నమాట. మరి కృష్ణుడు వారిని అందరినీ కూడా ఎలా స్వీకరించాడు అది ఈనాటి శ్లోకంలో చెప్తున్నారు. ఎలా స్వీకరించాడట, ఆ రాకుమార్తెలందరూ వివిధ గృహముల యందు ఉంచబడిరి. చూడండి, వారిని కూడా తీసుకెళ్ళి మళ్ళీ కృష్ణుడు ఏదో ఒక ఆడిటోరియం లాంటిది రెంట్కి తీసుకుని అందరిని అందులో పడేయలేదు తీసుకెళ్ళి. మనం చూడండి, ఏదన్నా ఉత్సవాలకి మనం వెళ్ళినప్పుడు శ్రవణ కీర్తన శిబిరాలు అలాంటి వాటికి వెళితే ఏం చేస్తారు, పెద్ద పెద్ద పండాళ్ళు వేస్తారు. పండాళ్ళు వేసి అందరికీ తల ఒక బెడ్ ఇస్తారనమాట. అందరూ వరుసగా పడుకోండి, కామన్ బాత్రూమ్లు అవి ఉంటాయి, అందరూ అక్కడికి వెళ్ళి స్నానం చేసి రండి. అలా కాదు, కృష్ణుడు ఏం చేశాడంటే వారందరినీ కూడా వివిధ గృహముల యందు ఉంచబడిరి, ఒక్కొక్కరికి ఒక్కొక్క గృహాన్ని ఇచ్చాడు ఆయన. చూడండి, శ్రీకృష్ణ భగవానుడు ఆయా రాకుమార్తెలకు ఖచ్చితముగా సరిపోవునంటి వివిధ రూపములను ఏకకాలమున దాల్చాను. చూడండి, ఇది విశేషం. మరి రాకుమార్తెలందరూ ఒకే విధంగా ఉన్నారా? లేరు. అందరిలో కొంతమంది పొట్టిగా ఉండొచ్చు, కొంతమంది పొడిగ్గా ఉండొచ్చు, ఇలా అనేక విధాలుగా ఉన్నారు. మరి సరిజోడి అయి ఉండాలి కదా. అయితే ఇక్కడ విశేషం ఏమిటంటే ప్రతి రాకుమారి కూడా కృష్ణుని చూసి ఆకర్షితురాలైంది. మరి సరిజోడి కాకపోతే ఎలా ఆకర్షితురాలు అవుతుందండి? భగవంతుడిని చూసి ఎవరైనా ఆకర్షితులు కావాల్సిందే. సాధారణంగా ఒక స్త్రీ ఎలాంటి వారికి ఆకర్షితురాలు అవుతుంది అంటే తగినటువంటి సరిజోడి అయి ఉండాలి. సరిజోడి అంటే ప్రతి విషయంలో కూడా, అంటే భార్య కంటే కూడా భర్త పొట్టిగా ఉండడం అలాంటివి ఉంటే సరిజోడి కాదనమాట. అర్థమైంది కదా. భార్య కంటే భర్త పొడుగ్గా ఉండాలి, ఇలా అనేక రకాలైన మనకి పరిగణనలు ఉంటాయి. కాబట్టి కృష్ణుడు ఏం చేశారట, ప్రతి రాకుమారికి తగిన విధంగా ఆయన కూడా ఒక రూపాన్ని స్వీకరించారట. అదే కృష్ణుడు, కానీ చిన్న చిన్న మార్పులు అన్నమాట. అర్థమైంది కదా. ఖచ్చితముగా సరిపోవునంటే వివిధ రూపములను ఏకకాలమున దాల్చెను. చూడండి, ఏకకాలంలో అనేక విధములైనటువంటి స్వల్ప భేదములు కలిగినటువంటి రూపాలను స్వీకరించాడు. ఎందుకంటే మరి కొంచెం అడ్జస్ట్మెంట్ కావాలి కదా, కొంచెం సర్దుబాటు అనేది కావాలి. కొంతమంది ఏమో ఒక విధంగా ఉన్నారు, వారికి తగినట్టుగా, ఎవరికి తగినట్టుగా వారు ఆ విధమైన రూపాలు స్వీకరించారట. ఆ విధముగా దేవదేవుడు తన అంతరంగిక శక్తి ద్వారా యథావిధిగా వారితో పాణిగ్రహణము గావించెను. అలా వారందరినీ కూడా ఏకకాలంలో ఆయన పాణిగ్రహణం చేసుకున్నాడు.
కానీ ఇవేవి కూడా వివరాలు తెలియనటువంటి మూర్ఖులు ఏమంటారంటే, అదిగో కృష్ణుడు, ఆ, మీ దేవుడు, మీరు ఎవరినైతే మీరు కీర్తిస్తూ ఉన్నారో, భజన చేస్తూ ఉన్నారో, ఆయన అంతా కూడా ఆ, ఆ, కామభోగానికి వశుడైనటువంటి వాడు అని చెప్పి అనేక రకాలుగా అసుర స్వభావం కలిగిన వారు దూషిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మనం అసలు వివరాల్లోకి వెళ్ళి చూస్తే, మొదటి విషయం, ఆయన కామం చేత వారిని స్వీకరించాల, వారిని ఉద్ధరించడం కోసం వారిని స్వీకరించాడు. స్వీకరించిన తర్వాత ఆ, మీ బాధలేమో మీరు పడండి, నేను మీదో నెలకింత డబ్బులు ఇస్తాను, మిమ్మల్ని మీరు పోషించుకోండి అని చెప్పలా. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క గృహాన్ని ఇచ్చాడు. గృహాన్ని ఇవ్వడమే కాదు, వారిని వివాహం చేసుకోవడానికి ఏకకాలంలో 16,000 మంది ఎవరైతే ఉన్నారో వారందరికీ సరితూగేటువంటి రూపాలను స్వీకరించాడు. నిన్నటి రోజున కూడా మనకి చెప్పడం జరిగింది ఏమిటంటే, కేవలం ఆయన విస్తరించడం మాత్రమే కాదు, ఆయన కుటుంబీకులను కూడా విస్తరింపజేశాడు. కుటుంబీకులు అంటే ఎవరు? తల్లిదండ్రులు, మరి వాళ్ళు కూడా విస్తరించాల్సిందే కదా. అంతేగాని కృష్ణుడేమో అందరి దగ్గర ఉండి ఆయన తాళి కడుతున్నాడు, మిగతా తల్లిదండ్రులు మాత్రం ఒక స్త్రీ దగ్గరే ఉన్నారు, అలా కాదు, వారు కూడా విస్తరింపజేశాడు. చూడండి, ఆ విధముగా వారందరినీ కూడా ఆయన వివాహం చేసుకుని ఏకకాలంలో ప్రతి ఒక్కరితో ఆయన నివసించేవాడు. అంతేగాని ఏదో టైం టేబుల్ వేసుకొని, ఇవాళ నీ దగ్గరికి వచ్చానంటే మళ్ళీ 4 రోజులు పడుతుంది, ఆ విధంగా లెక్కేసుకుంటే 16,000 రోజులు పడుతుంది అనమాట. సంవత్సరానికి ఎన్ని రోజులు? 365 రోజులు. మరి 16,000 డివైడెడ్ బై 365 వేసుకోండి, 5 సంవత్సరాలు. అంటే ఇంక ఇవాళ కలిసిన భార్యతో మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత కలవడం. అంటే సాధారణమైనటువంటి ఎంత అవుతుంది? 50 అవుతుందా? చూడండి క్యాలిక్యులేటర్. 40 సంవత్సరాలు. చూడండి, అప్పుడు ప్రతిదారిని సంతృప్తిపరచాలంటే మరి 40 సంవత్సరాలు పడుతుంది. ఇవాళ ఇక్కడికి వస్తే మళ్ళీ అదే భార్య దగ్గరికి రావాలంటే 40 సంవత్సరాలు. ఈలోపు మరణిస్తాడు. ముసలోడు కూడా కాదు, మరణిస్తాడు అనమాట. వాస్తవానికి ఈ మహమ్మదీయ రాజుల చరిత్రలో ఆ విధంగా జరిగేది. ఈ మహమ్మదీయ రాజులు ఎవరైతే ఉన్నారో, ఈ మొఘల్ సామ్రాజ్యాధినేతలు హేరమ్ అని చెప్పి అంటారు. హేరమ్ అంటే ఏమిటంటే, వాళ్ళు ఏం చేస్తారంటే, తమ యొక్క భార్యలందరినీ కూడా, ఈ మహమ్మదీయులు వాళ్ళు బహుభార్యత్వం కాబట్టి ఎక్కువ మంది భార్యలు ఉంటారు, వారందరినీ కూడా ఒక శిబిరం లాంటి దాంట్లో పెడతారనమాట. మన చరిత్రలో మనం చూడొచ్చు. అలానే శిబిరం దాంట్లో పెట్టి ఆ రాజు ఏం చేస్తారంటే, రోజుకు ఒక భార్యతో కలుస్తూ ఉంటాడు అనమాట. అయితే ఆ భార్యలందరినీ కూడా రక్షించడం కోసం మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ నపుంసకుల్ని రక్షణగా ఉంచుతారనమాట. చరిత్రలో మనకు చెప్పబడ్డాయి. అంటే అలాంటి అంతఃపురం అని ఏదైతే చెప్తున్నామో దాన్ని హేరమ్ అని చెప్పి అంటారు. అలాంటి వాటికి నపుంసకుల్ని రక్షణగా ఉంచేవారట. మళ్ళీ పురుషుల్ని రక్షణగా పెడితే ఏమైనా అక్రమ సంబంధం గట్రా ఏమైనా జరుగుతుందేమో చూడండి. ఎందుకంటే సాధారణ మనిషి వల్ల అది కాని విషయం. ఎందుకని నపుంసకుల్ని పెట్టాల్సి వస్తుంది అంటే, మరి సహజంగా స్వభావరీత్యా తిరిగి పురుషునితో భోగం అనేది లేకపోతే మరి వాళ్ళు ఏం చేస్తారు? అందుచేత వాళ్ళు అక్రమ సంబంధం పెట్టుకునే అవకాశం ఉంది కాబట్టి నపుంసకుల్ని రక్షణగా ఉంచేవారట, బలిష్టమైనటువంటి నపుంసకులు. ఆ విధంగా రాజు మళ్ళీ తన ఒక భార్య దగ్గర నుంచి ఇంకో భార్య దగ్గరికి వెళ్ళాలని 30 రోజులు 2 నెలల్లో ఈ విధంగా పట్టేదనమాట. ఈ చరిత్రలో నమోదు చేయబడ్డాయి. అయితే ఎలా జరుగుతూ ఉండేదంటే, ఒక్కోసారి ఈ భార్యల వల్ల కలిగినటువంటి పుత్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అదే రాజు యొక్క చిన్న భార్యలతో అక్రమ సంబంధాన్ని కలిగి ఉండేవారు. చూడండి, ఇవన్నీ యథార్థమైన వాస్తవాలు. మరి సాధారణమైనటువంటి మనిషి పరిస్థితి అది, అంతే కదా. కానీ కృష్ణుడు ఆ విధంగానా ఇక్కడ చూడొచ్చు మనం. ఏమిటంటే, ఆయన ఏకకాలంలో 16,000 మంది భార్యలతో ఏకకాలంలో ఆయన అందరినీ కూడా సంతృప్తిపరిచేవాడు. తర్వాత శ్లోకంలో మనకు చెప్పబడుతుంది. అంతేకాదు, తనతో సమానమైనటువంటి 10 మంది పుత్రులను కూడా కంటాడు ఒక్కొక్క భార్య నుండి కూడా. చూడండి, మరి ఇవేమీ చర్చించకుండా, ఇవేమీ ఆలోచించకుండా నోటుకొచ్చినట్టు కుక్కల్లా మురుగుతూ ఉంటారు కొంతమంది. అర్థమవుతుంది కదా. మరి ఇవన్నీ కూడా మనం చూడాలి, ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ భాష్యంలో చెప్తున్నారు చూడండి. అందుకే బ్రహ్మ సంహిత నుండి ఒక శ్లోకాన్ని వివరించారు. ఇక్కడ ఏమన్నారు? అద్వైతం అచ్యుతం అనాదిం అనంతరూపం ఆద్యం పురాణ పురుషం నవయవ్వనం చ వేదేషు దుర్లభమ దుర్లభమాత్మభక్తౌ గోవిందమాది పురుషం తమహం భజామి. చూడండి, కాబట్టి కృష్ణుడి వంటి వాడు రెండో వాడు లేడు. అద్వైతం చూడండి, నా ద్వితీయో అస్తి అంటే కృష్ణుడు లాంటి వాడు మరొకడు లేడు. అద్వైతం. అచ్యుతం చూడండి, చ్యుతి లేనివాడు, పతనం చెందనివాడు. ఎక్కడైనా మనం చూసామా కృష్ణుడు ఇంతమంది భార్యలను పోషించలేక ఆయన బ్యాంక్రప్ట్ అయిపోయాడు?
దివాళా తీసాడని ఎక్కడ ఉందా? లేదు. ఆయన చ్యుతి లేనటువంటి వాడు. ఆ? అనాదిం, ఆయనకి ఆది అనేది లేదు. కానీ ఆయన యొక్క రూపాలు అనంతమైనటువంటివి. చూడండి, అనంత రూపం, అనంతమైనటువంటి రూపాలని ఆయన స్వీకరించగలడు. లేదు, అన్ని రూపాలు ఎలా స్వీకరిస్తాడు? కేవలం ఒకే రూపంలో ఉండాల్సిందే అంటే అది లోపం అవుతుంది. భగవంతుడైనవాడు అనేక రూపాలుగా ఆయన విస్తరించగలడు. జీవులందరిగా విస్తరించిన వాడు కూడా ఆయనే కదా. విభిన్నాంశాలుగా మనం అందరం ఉన్నామా లేదా? మనం అందరం కూడా భగవంతునికి అంశలమే కదా. అది కాకుండా మళ్ళీ స్వాంశాలు ఉన్నాయి. స్వాంశాలు అంటే ఆయన నుండి నేరుగా ఎలాంటి శక్తిలో భేదం లేకుండా విస్తరించేటువంటివి స్వాంశ విభిన్నాంశ అని చెప్పుంటారు. అర్థవుతుంది కదా. మనం అందరం కూడా విభిన్న అంశాలు. ఇక విష్ణుతత్వం ఏదైతుందో అవన్నీ కూడా స్వాంశలుగా చెప్పబడతాయి. స్వ అంశ. చూడండి, ఇంకా ఆద్యం పురాణ పురుషం, ఆయనే అందరికీ కూడా ఆది అయినటువంటి వాడు. పురాణ పురుషుడు అంటే అందరికంటే పురాతనమైనటువంటి వాడు ఆయనే పురుషుడు. కానీ నవయవ్వనంచ. చూడండి, అందరికంటే పురాతనమైనటువంటి వాడు, కానీ నవయవ్వనంచ. ఎప్పుడు కూడా ఎలా ఉంటాడు? అప్పుడే యవ్వనంలోకి ప్రవేశించినట్టుగా. అది నవయవ్వనం అంటే. మనకి టీనేజ్ అని చెప్పి అంటారు. టీనేజ్ అంటే ఏమిటి? 13 to 19. చూడండి, 13 ఏళ్ల వయసు నుండి 19 ఏళ్ల వయసు వరకు ఏమంటాం? యుక్త వయసు అని చెప్పి అంటాం, టీనేజ్ అని చెప్పి అంటారు. కానీ కృష్ణుడి యొక్క రూపం ఎప్పుడూ కూడా 13 ఏళ్ల వయసు వాడిలాగే ఉంటాడనమాట. 13 లేదా 16 ఏళ్ల వయసు, మధ్యస్థంగా చెప్పాలంటే 16. యవ్వనంలో అత్యున్నతమైనటువంటి రూపాన్ని కలిగి ఉండేది 16 ఏళ్ల వయసు. కాబట్టి ఎల్లప్పుడూ అదే రూపాన్ని కలిగి ఉండేవాడు. నవయవ్వనంచ. చూడండి, కానీ కొంతమంది మూర్ఖులు అదేదో త్రైత సిద్ధాంత భగవద్గీత అని చెప్పి ఎక్కడ పడితే ఇక్కడ గోడల మీద రాస్తారు. వాళ్ళు ఏం చెప్తారంటే కృష్ణుడు కూడా ముసలివాడు అయ్యాడు. చూడండి, వాళ్ళు కృష్ణుడికి కూడా ముసలివాడు అయినట్టుగా గెడ్డాన్ని వేసి ఆ విధంగా చిత్రీకరిస్తూ ఉంటారు. ఇదంతా మూర్ఖత్వం అన్నమాట. చూడండి, నవయవ్వనంచ ఇక్కడ చెప్పారు. ఇంకా వేదేషు, ఒకవేళ అనుకోవచ్చు, ఓహో అయితే వేదాలు చదివితే ఆయన అర్థం చేసుకుంటామేమో. కానీ ఇక్కడ ఏమన్నారు? వేదేషు దుర్లభం, వేదాధ్యయనం ద్వారా ఆయన అర్థం చేసుకోవడం కష్టమట. చూడండి, వేదాన్ని ఇచ్చింది ఎవరు? ఆయనే ఇస్తున్నాడు కదా వేదాన్ని. ఏమన్నాడు ఆయన భగవద్గీతలో? వేదైష్ట సర్వైర్ అహమేవ వేద్య, వేదాంతకృత్, వేదాన్ని ఇచ్చినటువంటి వాడిని నేనే. వేద విదేవ్యచాహం, వేదం ద్వారా తెలుసుకోబడేవాడిని నేనే. వేదం పూర్తిగా తెలిసినవాడిని నేనే. వేదం ద్వారా తెలుసుకోబడేవాడిని అని చెప్పి అంటున్నాడు. వేదాన్ని ఇచ్చింది ఎందుకు? ఆయన తెలుసుకోవడానికి. కానీ దానికి ఆయన కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు. అంటే మనం వినయపూర్వకంగా శుశ్రూష చేసి మనం భక్తి యోగ విధానంలో ఆయన ఆశ్రయిస్తే, అంటే చూడండి, అందుకే వినయం అనేటువంటిది చాలా చాలా అవసరం. భక్తిలో వినయం అనేది లేకపోతే నాశనం అయిపోతాం, ఎందుకు పనిచేయం. కారణం ఏమిటండి? ఎందుకు వినయం అనేది ఉండాలి? మిగతా విధానాలకి వినయం అవసరంలే. జ్ఞాన మార్గానికి, కర్మ మార్గానికి, యోగ మార్గానికి వినయం అవసరం లేదు. కానీ భక్తి మార్గానికి మాత్రం వినయం అనేది తప్పనిసరి, ప్రాథమిక లక్షణం కూడా, ప్రాథమిక అర్హత. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక గొప్పవాడిని ఆశ్రయిస్తున్నప్పుడు వినయంగా ఆశ్రయిస్తే మనకి ప్రయోజనం ఉంటుంది. కానీ వినయం లేకుండా ఆశ్రయిస్తే ప్రయోజనం ఉంటుందా? చెప్పండి. ఎందుకంటే భక్తి యోగం అంటే నేరుగా శ్రీకృష్ణ భగవానుని మనం ఆశ్రయిస్తున్నాం. మరి ఎలా ఆశ్రయించాలి? వినయపూర్వకంగా. చూడండి, ఎందుకంటే భగవంతుణ్ణి మనం దబాయించలేమన్నమాట. నేను వేదం చదివాను కదా, నువ్వు నాకు అర్థం కావాల్సిందే అని చెప్పి అలా వేదాధ్యయనం చేస్తే ఆయన అర్థం కాడు. అందుకే ఈ మాయావాదులు, ఈ స్మార్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ విధమైనటువంటి భావంతో అధ్యయనం చేస్తారు. అందుకే చూడండి, వేది, ద్వివేది, త్రివేది, చతుర్వేది అనేటువంటి పేర్లు ఉంటాయి. అంటే మేము వేదాన్ని చదివాము, నేను ఘనాపాటిని, నాకంతా వేదం వచ్చు, అలా అనుకున్న వాడికి కృష్ణుడు దొరకడనమాట. ఎందుకంటే విధానాన్ని ఆయనే ఇచ్చాడు. కానీ ఆ విధానాన్ని ఎలా వెళ్ళాలి అంటే దానికి ఒక ప్రక్రియ అనేది చెప్పబడింది. అలా వెళితే మన యొక్క సేవ పట్ల ఆయన సంతృప్తి చెందితే ఆయన వ్యక్తం అవుతాడు తప్ప, నేను వేదాన్ని చదివాను కాబట్టి నువ్వు ఇవ్వాల్సిందే. ఎలాగంటే చూడండి, ప్రభుత్వం ఎలా ఉంటుందంటే ప్రభుత్వంలో ఒక ప్రక్రియ ఉంటుంది. ఆ ప్రక్రియను అనుసరిస్తే ఖచ్చితంగా మనకి అది జరిగి తీరాల్సిందే. కానీ భగవంతుడు అలా బద్ధుడే లేడు. ఆయన పూర్తి స్వతంత్రుడు. ఆయనే విధానాన్ని ఇచ్చాడు. కానీ ఆ విధానానికి ఆయన కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు కూడా. అవసరమైతే ఆయన కట్టుబడి ఉండడు. నువ్వు ఎంత వేదం చదివితే నాకెందుకు, నేను నీకు అర్థం కానని చెప్పి అంటాడు. అందుకే ఇక్కడ చెప్పారు చూడండి, వేదేషు దుర్లభం అని చెప్పన్నారు. వేదం చదివినా ఆయన లభ్యం కదట. కానీ అదుర్లభం ఆత్మభక్తవు. చూడండి, ఆత్మభక్తవు అంటే ఏమిటి? భక్తి అంటే ఏమిటి? భక్తి అంటే
భజతి అంటే సేవించడం. కాబట్టి నన్ను ఎవరైతే సేవిస్తారో వాళ్ళకి అదుర్లభం, వాళ్ళకి మాత్రం సులభంగా దొరుకుతాను. కాబట్టి వేదాధ్యయనం ఎలా చేయాలంటే వినయపూర్వకమైనటువంటి వైఖరితో మనం చేయాలన్నమాట. అది కూడా ఒక ప్రామాణికమైనటువంటి గురు శిష్య పరంపరలో ధీరులైనటువంటి వారి నుండి మనం శ్రవణం చేయాలి. తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శిన అని చెప్పన్నారు. తద్విద్ది ప్రణిపాతేన, చూడండి ఇది మనకి స్పష్టంగా చెప్పాడు. అంటే శరణు పొందాలి మొట్టమొదట, అంటే సరెండర్ అవ్వాలి, లొంగి ఉండాలి. పరిప్రశ్నైనా ప్రశ్నలు వేయాలి. సేవయ ఎలా చేయాలి ప్రశ్నలు? చూడండి, పరిప్రశ్నైనా సేవయ, సేవ చేసి ప్రశ్నలు వేయాలని చెప్పన్నారు. సేవ చేయకుండా ప్రశ్నలు వేయకూడదు. చూడండి, మన సేవ చేత అవతల వారు సంతృప్తి చెందినప్పుడు మన ప్రశ్నలకు వాళ్ళు సమాధానం చెప్తారు. మనం దబాయించలేమన్నమాట, నువ్వు చెప్తావా చెప్పవా అని చెప్పి. అలాగే కృష్ణుడు ఇక్కడ ఏమన్నాడు, వేదేషు దుర్లభం అదుర్లభం ఆత్మభక్తౌ గోవిందమాది పురుషం తమహం భజామి. కాబట్టి ఆది పురుషుడు ఎవరంటే గోవిందుడే, అతనికి నా యొక్క నమస్సులు అని బ్రహ్మగారు మనకి చెబుతున్నారనమాట. నేను అర్చించేటి గోవిందుడు ఆయన చెబుతున్నాడు. చూడండి, ఆది అయిన పూర్ణ పురుషోత్తముడు అచ్యుతము ఆది అనంతమునై నిత్య రూపములను కలిగినట్టి అసంఖ్యాక ప్రధాన విస్తారములు ఆ దేవదేవునికి అభిన్నమై ఉన్నవి. చూడండి, ఆయన నుండి ఎన్నో విస్తరణలు వస్తున్నాయి, కానీ అవన్నీ కూడా అభిన్నంగా ఉన్నాయట. చూడండి, అభిన్నంగానూ ఉన్నాయి, భిన్నంగానూ ఉన్నాయి. ఆయన అవసరాన్ని బట్టి రెండు రకాలుగా ఆయన సృష్టించాడు. చూడండి, ఆయన యొక్క విష్ణుతత్వ విస్తరణలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ చెప్పారు. చూడండి, స్వయం ప్రకాశ రూపములలోనికి, చూడండి తన అంతరంగిక శక్తి ద్వారా ఆయన స్వయంగా వివిధ స్వయం ప్రకాశ రూపములలోనికి ఆయన విస్తరిస్తారట. చూడండి, అంటే కొంచెం రూపంలో భిన్నంగా ఉన్న అవన్నీ కూడా స్వతంత్రమైనటువంటివి. చూడండి, ఇక్కడ స్వయం ప్రకాశం అంటే సెల్ఫ్ ఇల్యూమినస్ అని చెప్పి అంటారు. సెల్ఫ్ ఇల్యూమినస్. ఇప్పుడు సూర్యుడు స్వయం ప్రకాశమైనవాడు, అంతేనా? అంటే సూర్యుడు ఎలా అంటే బ్రహ్మజ్యోతి కారణంగా సూర్యుడు ప్రకాశవంతం అవుతున్నాడు, అది వేరే విషయం. కానీ సాధారణంగా మనం సూర్యుడిని స్వయం ప్రకాశమైన వాడిగా చెప్పుకుంటాం, ఎందుకంటే ఆయన స్వతంత్రంగా ప్రకాశాన్ని కలిగి ఉన్నాడు. కానీ చంద్రుడు స్వయం ప్రకాశమైన వాడా? కాదు, సూర్యుని యొక్క వెలుగుని ఆయన ప్రతిబింబిస్తున్నాడు. చూడండి, కానీ చంద్రుడు తనకు తానుగా వెలుగుని చూపించడం లేదు కదా. ఒకవేళ సూర్యుడు లేకపోతే చంద్రుడి యొక్క వెలుగు లేదు, సైంటిస్టులు చెప్పే విధానాన్ని బట్టి కనీసం మనం చూస్తే. కానీ ఇక్కడ స్వయం ప్రకాశమానమైనవి అంటే ఇక్కడ అర్థం ఏమిటంటే, ఇప్పుడు కృష్ణుడు అన్ని రూపాలుగా విస్తరించినా మళ్ళీ కృష్ణుడు అదిగో నా నుండి ఈ రూపం విస్తరించింది కదా, ఇది పనిచేస్తుందో లేదో అని ఎప్పటికప్పుడు చూసుకోవాల్సిన అవసరంలా, తన నుండి ఈ శక్తిని సరఫరా చేయాల్సిన అవసరం లేదనమాట. ఇప్పుడు సిరీస్లో బల్బులు కలుపుతారు, ఏమవుతుంది, ఒకదాని నుండి ఒకదానికి వెళ్ళాలి. ఆ శక్తి వెళుతున్నంతసేపే అవన్నీ కూడా వెలుగుతూ ఉంటాయి. కానీ ఇక్కడ అలా కాదు, అవన్నీ కూడా కృష్ణుడి నుండి స్వతంత్రంగా విస్తరించినప్పటికీ అవన్నీ స్వయం ప్రకాశమానమై ఉంటాయి. అంతేగాని అవి విస్తరించిన మూల కృష్ణుడి నుండి ఇంధన సరఫరా జరగాల్సిన అవసరం లేదు అవి వెలగడానికి బల్బుల్లాగా. కాబట్టి ఆయన ఏం చేస్తారట, స్వయం ప్రకాశ రూపములలోనికి ఆయన విస్తరిస్తారట. తిరిగి ప్రాభవ మరియు వైభవ రూపములలోనికి విస్తరించగలడు. చూడండి, అర్థమైంది కదా. ఆ రూపములన్నీను అభిన్నములై ఉన్నవి, కానీ అవన్నీ కూడా వీటికి కూడా వ్యత్యాసం లేదు. వ్యత్యాసం లేదంటే వాటి యొక్క శక్తిలో ఎలాంటి భేదం లేదనమాట. ఎందుకంటే ఇక్కడ అనుకోవచ్చు, కృష్ణుడు 16,000 మందిగా విస్తరించాడు కదా, కాబట్టి మూల కృష్ణుడికి విస్తరింపబడిన 16,000 మంది కృష్ణులకి ఏమైనా శక్తి భేదం ఏమైనా ఉందేమో అని అనుకోవచ్చు మీరు. అలాంటి భేదం ఏది కూడా లేదు అని చెప్పి అంటున్నారు. సాధారణ మనిషి కూడా ఈ తపస్సు చేయడం ద్వారా సిద్ధి పొంది 7గురుగా విస్తరించవచ్చు అనమాట. ఒక చోటన 6 అని, ఒక చోటన 7 అని కూడా చెప్పబడుతుంది. 7గురుగా విస్తరించవచ్చు ఒక సాధారణ మనిషి కూడా. కానీ అవి స్వయం ప్రకాశమైనటువంటి రూపాలు కాదు. ఎందుకంటే ఏ రూపం నుండి మిగతా 6 లేదా 7 రూపాలు విస్తరించాయో ఆ మూల రూపం ఏది చేస్తే అవి కూడా అదే చేస్తాయి. చూడండి, తోలు బొమ్మల్లాగా అనమాట. మనం చూస్తూ ఉంటాం, కొంతసారి మనకు చెప్తుంటారు కొంతమంది యోగులు, వాళ్ళు ఏం చేస్తారంటే ఏకకాలంలో 4 ధామాల్లో కూడా స్నానం ఆచరిస్తారట. ఎక్కడెక్కడ ద్వారకలో, బద్రీనాథ్లో, పూరిలో, రామేశ్వరంలో ఏకకాలంలో వాళ్ళు స్నానం చేస్తారట. ఏకకాలంలో
ఒకే పని చేయగలరు తప్ప భిన్నమైన పనులు చేయలేరు మళ్ళీ వాళ్ళు. అంటే బద్రీనాథ్లో స్నానం చేస్తూ ద్వారకలో ప్రసాదం తీసుకుని, రామేశ్వరంలో దర్శనం చేసుకుని, జగన్నాథపురిలో విశ్రమించి అలా చేయడానికి లేదు. ఏకకాలంలో అన్ని చోట్ల స్నానమే చేయగలరు తప్ప వేరే పనులు చేయలేరు అనమాట. కానీ కృష్ణుడి యొక్క విస్తరణ అలా కాదు, అవి స్వతంత్రంగా వ్యవహరించగలవు. ఆ రూపములన్నీయును అభిన్నములై ఉన్నవి. వివిధ మందిరములందున్న రాకుమార్తెలను వివాహమాడుటకు భగవానుడు విస్తరించి ఉన్న రూపములు కొద్దిగా భిన్నమై ఉన్నవి. కొద్దిగా భిన్నముగా ఉంటాయి. ఎందుకంటే రాకుమార్తెల శరీర భేదాలు ఏవైతే ఉన్నాయో వాటికి అనుగుణంగా కృష్ణుడు కూడా వారికి నచ్చినటువంటి రూపాలను స్వీకరించాడు. ఎందుకంటే ప్రతి జీవి కూడా భగవంతునితో ఒక విలక్షణమైనటువంటి సంబంధాన్ని కలిగి ఉంటుందన్నమాట. అంతేగాని అందరూ కూడా అదే రూపంలో కృష్ణుడిని సేవించాలనేం లేదు. అంతే కదా, మనకి అనేక రూపాలు ఉన్నాయి చూడండి. శ్యామసుందరుడు అని చెప్పి అంటాం, గోపీనాథుడు అని చెప్పి అంటాం, గోవిందుడు అని చెప్పి అంటాం, గోపీజన వల్లభుడు అని చెప్పి అంటాం. ద్వారకలో ఉండేటువంటి కృష్ణుడు ఒక విధంగా ఉంటాడు, బాలకృష్ణుడు ఉన్నాడు చూడండి. అనేక రూపాలు. తన భక్తుల యొక్క కోరిక మేరకు ఏ యథామాం ప్రపద్యంతే తాంస్తదైవ భజామ్యహం, ఎవరు నన్ను ఏ విధంగా ఆశ్రయిస్తే వారిని ఆ విధంగానే నేను వారికి ఆశ్రయాన్ని ఇస్తానని చెప్పి అంటున్నాడు. ఆ విధంగా ప్రతిస్పందిస్తాడు స్వామి. కాబట్టి అలా అనేక రూపాల్లో ఆయన ఏం చేస్తున్నాడు మనకి చూడండి. మనకి పండరీపూర్లో చూస్తే ఒక విధమైన రూపం, గురువాయూరులో చూస్తే ఒక విధమైన రూపం, తిరుమలలో చూస్తే ఒక విధమైన రూపం, ఉడిపిలో చూస్తే ఒక విధమైన రూపం, నాథ్వార్లో చూస్తే ఒక విధమైన రూపం, బృందావనంలో అనేక రూపాలు ఉన్నాయి, జగన్నాథపురిలో ఒక విధమైన రూపం, ద్వారకలో ఒక విధమైన రూపం. చూడండి అన్నీ కృష్ణుడే. కానీ భక్తుల యొక్క ప్రేమను బట్టి ఆయన వివిధ రూపాల్లో ప్రతిస్పందిస్తూ ఉంటాడు అనమాట. అది ఆ రాకుమార్తెలలో ప్రతి ఒక్కరికి ఖచ్చితముగా సరిపోవటకే అయి ఉన్నది. చూడండి, సరిగ్గా సరిపోవాలి, అందులో మళ్ళీ లోపాలు ఉండకూడదు. ఈడు చూడు అని చెప్పి అంటారు. ఖచ్చితంగా ఒకరికొకరు తీర్చిదిద్దిన విధంగా ఉండాలన్నమాట. చూడండి, అవి శ్రీకృష్ణ భగవానుని వైభవ విలాస రూపములని పిలువబడను. అంటే తన యొక్క వైభవాన్ని చాటుతున్నాడు అనమాట. విలాసం అంటే ఏమిటి? విలాసాలకి బానిసైపోయాడు అని చెప్పి అంటాం. విలాసం అంటే ఏమిటి? ఎంజాయ్మెంట్, భోగం అన్నమాట. కాబట్టి కృష్ణుడు ఆ విధంగా కృష్ణుడే అసలైన భోగి, అంతే కదా. భోక్తారాం యజ్ఞ తపసాం ఏమంటున్నాడు? యజ్ఞ తపస్సులన్నిటికీ కూడా నేనే భోక్తనంటున్నాడు కదా. అంటే ఆయనే కదా భోగి. కాబట్టి ఆయన భోగం కోసం ఆయన అనేక రకాల వైభవాలను ప్రదర్శిస్తూ ఉంటాడు. అందుకే వాటిని ఏమన్నారు? వైభవ విలాస రూపములని పిలువబడు. అవి ఆ దేవదేవుని అంతరింగ శక్తి యగు యోగమాయచే కలుగుచుండును. చూడండి, ఇవన్నీ కూడా ఎలా జరుగుతాయంటే భగవంతుని యొక్క అంతరంగిక శక్తి ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. మనమందరం కూడా భగవంతుని యొక్క ఏ శక్తిలోకి వస్తాం? తటస్థ శక్తి. ఈ భౌతిక ప్రకృతి భగవంతుని యొక్క మాయాశక్తి. చూడండి, బహిరంగ శక్తి. భగవంతుని యొక్క ఈ స్వయం ప్రకాశ అనేటువంటి తత్వాన్ని మనం మరొక రకంగా కూడా అర్థం చేసుకోవచ్చు. మనందరం కూడా భగవంతుని యొక్క అంశాలం మనం. కానీ మనం స్వతంత్రంగా వ్యవహరిస్తున్నామా లేదా? మనకు స్వతంత్రత అనేది ఉంది కదా, మన కోరిక అనేటువంటిది ఉంది, స్వల్పమాత్ర స్వాతంత్ర్యం అనేది మనకు కూడా ఉంది. అలాగే భగవంతుని యొక్క ఈ మాయాశక్తి ఏదైతే ఉందో దుర్గా, ఆమె కూడా ఎలా తయారు చేయబడింది? ఆమె కూడా స్వతంత్రంగా వ్యవహరించగలిగేలా రూపొందించబడింది. అంటే ప్రతిసారి ఆమె కృష్ణుడి నుండి ఆజ్ఞ స్వీకరించాల్సిన అవసరం లేదు. ఇలా చేయమంటారా, అలా చేయమంటారా, ఏం చేయాలి లేదు, ఆటోమేటెడ్ అనమాట. చూడండి, పూర్తిగా ఆమె దాదాపుగా స్వతంత్రంగా వ్యవహరిస్తున్నట్టుగానే మనకు అనిపిస్తుంది. కానీ ఆమె కూడా ఎలా వ్యవహరిస్తుంది? ఇప్పుడు చూడండి, మనం అసలు వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి యొక్క నీడ పడుతుంది. మనం కేవలం నీడనే చూస్తూ స్వతంత్రంగా వ్యవహరిస్తుంది అనుకుంటున్నాం. కానీ వాస్తవానికి అది కృష్ణుడిపై ఆధారపడింది. ఒక విధంగా చూస్తే స్వతంత్రత ఉంది, మరొక విధంగా చూస్తే అంతిమంగా కృష్ణుడిపైన ఆధారపడి ఉన్నాయి అన్నీ కూడా. ఈ విధంగా ఆయన ఏం చేస్తారట? అనేక రకాల స్వయం ప్రకాశ రూపాల్లోకి, ప్రాభవ రూపాల్లోకి, వైభవ రూపాల్లోకి విస్తరించగలడు. కాబట్టి భగవంతుడు ఫలానాది చేయలేడు అని అనడానికి లేదు. చూడండి, ఎందుకంటే ఈ రోజుల్లో అంటే కనీస జ్ఞానం కూడా లేకుండా చాలామంది ఏం చేస్తుంటారంటే తమ ఇష్టానుసారం దైవదూషణ చేస్తూ ఉంటారనమాట. అదిగో కృష్ణుడు అలా చేశాడు, లేదా రాముడు ఇలా చేశాడు, అలా చేశాడు, ఇలా చేశాడు.
ఆ? వాస్తవానికి ఆ విధంగా తమ ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరించడం అనేది అది భగవంతుని యొక్క ప్రధాన లక్షణం. చూడండి, భగవంతుడు ఆయన కూడా ఒక విధానానికి కట్టుబడి ఉన్నట్లయితే, ఆయన కూడా పరిమితమైనట్లయితే ఆయన ఎలా భగవంతుడు అవుతాడు? మనందరం కూడా త్రిగుణాల చేత కప్పబడి ఉన్నాం కాబట్టి మనం గుణాల యొక్క ప్రభావంలో మనం పనిచేస్తున్నాం. మనం ఇష్టం వచ్చినట్టుగా పనిచేయడానికి మనకు కుదురుతుందా? లేదు. అదే కదా దివ్యము అంటే అర్థం. భగవంతుడు దివ్యమైన వాడు అంటే అర్థం ఏమిటి? ఆయన ఏమి చేసినా దాని చేత ఆయన ప్రభావితుడు కాడు. అదే దివ్యము అంటే అర్థం. కానీ మనం దివ్యమైన వాళ్ళం కాదు. మనం ఏం చేసినా దాని చేత ప్రభావితం అవుతాం. ఈ కర్మచక్రంలో తిరగాల్సిందే, మళ్ళీ అనుభవించాల్సిందే. కానీ భగవంతుడు ఆయన కూడా ఏం చేసినా పర్వాలా, కానీ ఆయన వాటి చేత ప్రభావితం కాడు. అందుకే మనకి శాస్త్రాల్లో అనేక చోట్ల భగవంతుడు అనైతికంగా వ్యవహరించినట్టు కనిపిస్తుంది. చూడండి, భగవంతుడు ఆయనే మనకు ఒక విధి విధానాన్ని ఇచ్చాడు. ఇలా ఉండాలి, జీవులందరూ ఇలా ఉండాలి, మనకు ఒక కట్టుబాటు అనేది భగవంతుడు ఇచ్చాడు. కానీ ఆయనే వచ్చి ఏం చేస్తాడు? కట్టుబాట్లను దాటి చూపిస్తాడు మనకి. అంటే దేనికి చూపిస్తున్నాడు? మరి మూర్ఖులారా, నేను మీలాంటి మనిషిని కాదురా, నేను ఈ నియమాలకు అతీతుణ్ణిరా అని చెప్పడం కోసం. కానీ ఎవరైతే మూర్ఖులు ఎవరైతే ఉంటారో 9వ అధ్యాయంలో భగవంతుడు చెప్పినట్టుగా, ఎవరు వాళ్ళు? ఏమిటా శ్లోకం? అవజానంతి మా మూఢ మానుషీం తనుమాశ్రిత పరంభావమజానంతో మమ భూత మహేశ్వర. మూఢులైనటువంటి వాళ్ళు నేను సాధారణ మనిషిగా వచ్చినప్పుడు నన్ను అర్థం చేసుకోలేరు. వాళ్ళు మూఢులు అని చెప్పి అంటున్నాడు కృష్ణుడు. అర్థమవుతుంది కదా, అది మూఢత్వం అంటే. కాబట్టి ఆ మూఢుల సంఖ్య బాగా ఎక్కువగా ఉందన్నమాట ఇప్పుడు. అంటే ఈ మూఢత్వం నుండి బయటపడాలంటే ఏం చేయాలి? శుశ్రుమ. చూడండి, వాళ్ళు ఏం చేయాలి? మొట్టమొదట భగవద్గీతలో చెప్పినట్టుగా ఏం చేయాలి? తద్విద్ది ప్రణిపాతేన, ముందు సరెండర్ అవ్వాలి. ముందు ఒక ప్రామాణికమైనటువంటి ఆధ్యాత్మిక గురువుకి శరణు పొందాలి. శరణు పొంది సేవించి వాళ్ళు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందాలి. ఇవేమీ లేకుండా నాకు భాష వచ్చు కదా, నేనేదో కొంచెం చదువుకున్నాను కదా, నా దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, మార్కెట్లో ఏ పుస్తకం కావాలో ఆ పుస్తకం కొంటాను, లేకపోతే నాకు నోరు ఉంది కదా, నా ఇష్టం వచ్చినట్టు వాగుతాను అని చెప్పి ఎవరికి వాళ్ళు రామాయణాన్ని తీసుకుని లేకపోతే భాగవతం తీసుకుని ఆ పురాణాలు ఈ పురాణాలు ఎవడు ఇష్టం వచ్చినట్టుగా వాడు. మొదటి తప్పిదం ఏమిటంటే, అసలు ఇప్పుడు బజారులో లభ్యమయ్యేటువంటి అనేక గ్రంథాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రామాణిక గురు శిష్య పరంపరలో అంటే వ్యాసదేవుల వారిని అనుసరించే వాళ్ళు రాసినటువంటి గ్రంథాలు కావు. ఎక్కువ శాతం 95% ఇప్పుడు బజార్లో దొరికే రకరకాల పురాణాలు కావచ్చు, రామాయణ గ్రంథాలు కావచ్చు, ఇవన్నీ కూడా మనం చూస్తే వ్యాసదేవుల వారి ప్రతినిధులను అనుసరించిన వారు రచించినవి కావు. అర్థమైంది కదా. తమకు తాముగా వాడికి ఏదో భాష వచ్చు కాబట్టి, సంస్కృతం వచ్చు కాబట్టి ఎవడికి నచ్చినట్టుగా వాడు తన సొంత పైత్యాన్ని వినియోగించి అనువాదం చేసినవి అనమాట. అందుకే మనకి అనేక రకాల వక్ర భాష్యాలు కనిపిస్తుంటాయి. ఒకదానికి పొంతన ఉండదు, అనేక రకాల అర్థాలు వస్తుంటాయి. ఇదంతా కూడా కలియుగ లక్షణాలు అన్నమాట. ఇక వాటిని ప్రామాణంగా తీసుకొని కొంతమంది మూర్ఖులు ఎవరైతే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఏ విధంగా పొందాలో పద్ధతి ప్రకారం తెలియని వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఏదో ప్రలాపన చేస్తూ ఉంటారనమాట. కానీ ఆ విధంగా చేయడం వల్ల ఎవరికి ప్రయోజనం లేదు. జరిగేది ఏమిటంటే వాళ్ళ యొక్క బెకబెక ధ్వనుల వల్ల కాలసర్పం నోట్లోకి వాళ్ళు మెల్లగా వెళ్ళిపోతారనమాట. అదే జరిగేది. మరణం అనేది మరణాన్ని త్వరగా ఆహ్వానిస్తున్నారనమాట. చూడండి, శిశుపాలుడు ఏం చేశాడు? శిశుపాలుడు దూషణం మొదలుపెట్టాడు. కానీ 100 దూషణల వరకు భగవంతుడు ఏం చేశాడు? అవకాశం ఇచ్చాడు. ఎప్పుడైతే సమయం అయిపోయిందో అప్పుడు కాలసర్పం మింగేస్తుంది. వీళ్ళు కూడా ఏమిటంటే వీళ్ళు కొంత సమయం ఉందన్నమాట. కాబట్టి లెక్క కౌంట్ డౌన్ మొదలవుతుందనమాట. ఇలా దైవదూషణ చేస్తూ 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 ఇంకా తీవ్రతరం చేస్తూ ఉంటాడు. చూడండి, ఇంకా తీవ్రం. ఆ తీవ్రత ఎక్కువ ఎప్పుడైతే వారి యొక్క పాపం పండుతుందో అప్పుడు వాళ్ళందరూ కూడా శిక్షించబడతారు. చూడండి, భగవంతుడే స్వయంగా రావాల్సిన అవసరంలా, ఇలాంటి వాళ్ళకి దుర్గాదేవి సరిపోతుంది కదా, అవునా కదా. ఎందుకంటే కృష్ణుడు ఏమన్నాడు? పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం అన్నాడు. కానీ వాస్తవానికి దుష్కృతులని నాశనం చేయడం కోసం ఆయన రావాల్సిన అవసరం ఉందా? రావాల్సిన అవసరంలా. ఆయన యొక్క ప్రతినిధి అయిన మాయాదేవి సరిపోతుంది. ఆ మాయాదేవి చేతులు ఏముంటుంది? త్రిశూలం. కాబట్టి త్రిశూలం అంటే ఏమిటి? ఆధ్యాత్మిక, అధిదైవిక, అధిభౌతిక క్లేశాలు. చూడండి, కాబట్టి వాళ్ళకి ఏదో భగవంతుడు వస్తాడని అనుకుంటే పొరపాటే వారిని సంహరించడం కోసం.
ఈ ఆధ్యాత్మిక అధిభౌతిక అధిదైవిక క్లేశాలు ఏవైతే ఉన్నాయో వాటి చేత నిరంతరం వాళ్ళు బాధిస్తూనే ఉంటారు. చూడండి, మానసిక ప్రశాంతత ఉండదు వాళ్ళకి. ఎందుకంటే ఇతరులను దుఃఖానికి గురి చేసి దైవదూషణ చేసి ప్రశాంతంగా ఎవరు ఉండగలరు చెప్పండి? ఎవడూ ప్రశాంతంగా ఉండలేడు. కాబట్టి వారి యొక్క మనసు, వారి యొక్క దేహం వారికి దుఃఖాన్ని ఇస్తుంటుంది. ప్రకృతి వైపరీత్యాల వల్ల వాళ్ళకి దుఃఖం ఏర్పడుతుంది. ఇతర జీవుల వల్ల వాళ్ళకి దుఃఖం. ఎప్పుడు కూడా భయం భయం భయం, ఎప్పుడు కూడా భయం గుప్పిట్లో ఉంటారనమాట. కాబట్టి వాళ్ళు ఎలా సుఖంగా ఉండగలరు చెప్పండి? కాబట్టి వాటి చేతనే వాళ్ళు కొన్నాళ్ళకి శిథిలం అయిపోతారు, మరణిస్తారనమాట. అర్థమవుతుంది కదా? కాబట్టి చూడండి, మనకి భాగవతంలో కూడా మనం చూస్తే కృష్ణుడు రావడం యొక్క వేగాన్ని పెంచడం కోసం నారదుడు ఏం చేస్తాడు? కంసుడిని ఉసుగొలుపుతాడు వెళ్ళి. ఏమయ్యా, 8వ శిశువు వచ్చి చంపుతాడంటే నువ్వు పిచ్చివాడిలాగా ఉన్నావు. 8 అంటే నువ్వు ఎలా లెక్కేసుకుంటున్నావు? 1 2 3 4 5 6 7 8 లెక్కేసుకుంటున్నావా? అది ఒకటే కాదు కదా లెక్క వేసే విధానం. వేదాల్లో అనేక రకాలుగా లెక్కలు వేయచ్చని ఉంది. వెనకాల నుంచి లెక్క పెట్టవచ్చు. వెనకాల నుంచి లెక్క పెడితే అప్పుడు 8వ వాడు మొదటోడు అవుతాడు, అంతే కదా? అదే కాకుండా మధ్యలోంచి లెక్క పెడితే 2వ వాడు 3వ వాడు అవుతాడు. కాబట్టి ఎవడు ఎలా చంపుతాడో నీకేమైనా తెలుసా? కాబట్టి అందరినీ చంపేయని చెప్పి అంటాడు. ఎందుకంటే కృష్ణుడు త్వరగా ఆవిర్భవించడం కోసం. కాబట్టి అలాగే మనం ప్రస్తుత రోజుల్లో చూస్తే ఎవరైతే ఈ హిందూ మతాన్ని రక్షించాలనే బాధ్యతని తమ భుజస్కంధాలపై వేసుకున్నారో వారికే మొట్టమొదట గ్రంథాల పట్ల అవగాహన లేదు. వారికి తోడు వారిని విమర్శించేటువంటి ఇతర మతస్థులు వాళ్ళు. కాబట్టి ఏ విధంగా చూసినా ఇప్పుడు ఏమవుతుందంటే ఈ తీవ్రత పెరిగిపోతుంది అనమాట. దైవదూషణ తీవ్రత పెరిగిపోతుంది. ఆ విధంగా జరిగేది ఏమిటి అంటే ఏం జరుగుతుంది? అంతా కూడా వినాశనం అవుతుంది. మళ్ళీ కొత్తగా ఏమవుతుంది? మళ్ళీ చిగురిస్తుంది అనమాట. చూడండి, అంతే కదా? మనం చూస్తాం అరణ్యాల్లో గ్రీష్మ ఋతువులో ఏమవుతాయి? మొత్తం అన్నీ కూడా ఎండిపోయి అగ్ని రాజుకుంటుంది అనమాట. సో సంఘర్షణ అనేది తప్పనిసరి. కాబట్టి అవన్నీ కూడా దగ్ధం అయిపోయిన తర్వాత మళ్ళీ ఏమవుతాయి? వర్షాకాలం వస్తుంది, మళ్ళీ అన్నీ కూడా మొలకెత్తుతాయి. కాబట్టి ఈ విధమైనటువంటి పోరాటాల్లో ఈ అప్రామాణికమైనటువంటి ఈ పరిరక్షకులు ఎవరైతే ఉన్నారో, లేదా ధర్మాన్ని నాశనం చేయాలనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏదో ఒక నాటికి చివరికి నాశనం కావాల్సిందే. అప్పుడు మళ్ళీ ఈ కృష్ణ చైతన్యం ఏదైతే ఉందో దాని ద్వారా సరైనటువంటి శాస్త్రావగాహన అనేది ఉదయిస్తుంది అనమాట. అప్పటి వరకు మనం సహించి తీరాల్సిందే. అందుచేత ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం. కాబట్టి భగవంతుడు అంటే మనం అర్థం చేసుకోవాలి. ముందు మనం భగవంతుడంటే ఆయన పూర్తి స్వతంత్రుడు అనేది అర్థం కావాలి. భగవంతుడు పూర్తి స్వరాట్. చూడండి, భాగవతంలో మొదటి పదం అదే కదా చెప్పేది. జన్మాద్యస్య యతోన్వయాద్ ఇతరతశ్చార్దేషు అభిజ్ఞ స్వరాట్. చూడండి, అభిజ్ఞ అంటే అన్నీ తెలిసినటువంటి వాడు, స్వరాట్ అంటే పూర్తి స్వతంత్రుడు. కాబట్టి ఈ రెండు ముందు తెలుసుకోవాలి. భగవంతుడు స్వరాట్, ఆయన ఎలాగైనా వ్యవహరించవచ్చు. కాబట్టి శాస్త్రాల్లో ఎక్కడెక్కడైతే భగవంతుడు అనైతికంగా వ్యవహరించినట్టుగా కనిపించిందో అదంతా భగవంతునికి వైభవం అని అర్థం చేసుకోవాలి. అంతేగాని అది లోపం కాదు, భగవంతుడిపై ఏదో మచ్చ కాదు. ఇది అర్థం చేసుకోవాలి. ఆయన ఏం చేసినా ఆయన దివ్యమైనటువంటి వాడు. ఆయన అలాంటి పనులు చేయడం ద్వారా ఆయన అపవిత్రుడు కాడు అనేది మనం తెలుసుకోవాలి. అది తెలియకుండా మనమే ఏదో భగవంతుడికి ఒక నిర్వచనం ఇచ్చి, చూడండి, మనమే బావుల్లో కప్పలు లాంటి వాళ్ళం. బావిలో కప్ప ఒక భగవంతుడిని తయారు చేసుకుందనుకో, ఎలా ఉంటాడు ఆ భగవంతుడు? అలాగే ఉంటుందన్నమాట. కాబట్టి మూర్ఖులైనటువంటి మనకి ఇప్పటికే 4 లోపాలు ఉన్నాయి. అలాంటి 4 లోపాలతో కూడినటువంటి మనం ఒక స్వంత మతాన్ని, సొంత భగవంతుడిని సృష్టించుకున్నాం అనుకోండి, ఆయన మనకంటే పెద్ద గొప్పగా ఎక్కువ లక్షణాలు ఉండేవాడు ఉండడు అనమాట. ఇప్పుడు జరిగేది అదే కదా. మనం ఏమనుకుంటాం? మనం దుఃఖాన్ని అనుభవిస్తున్నాం కాబట్టి భగవంతుడు కూడా మన గురించి దుఃఖించాలి. చూడండి, మనం హింసని అనుభవిస్తున్నాం కాబట్టి మన కోసం హింసింపబడేవాడే భగవంతుడు. ఇది ఎంత దారుణమైనటువంటి అవగాహన చూడండి. కాబట్టి ఇది ముందు అర్థం చేసుకోవాలి. భగవంతుడు స్వరాట్, ఆయన పూర్తి స్వతంత్రుడు. మరి ఇవన్నీ కూడా అర్థం కావాలంటే శ్రీల ప్రభుపాదుల వారి యొక్క గ్రంథాల్లో, ప్రస్తుత కాలంలో మనం చెప్పాలంటే శ్రీల ప్రభుపాదుల వారి యొక్క గ్రంథాల్లో మాత్రమే ఈ అవగాహన మనకి చాలా స్పష్టంగా మనకు అందుతుంది అనమాట. వేరే ఎక్కడ కూడా మనకు అవకాశం లేదు. హరే కృష్ణ.
ఏమైనా ప్రశ్నలు సూచనలు ఉంటే చెప్పండి. కృష్ణుడికి బలరాముడికి అవును, భేదం అంటే శక్తిలో ఏమీ భేదం లేదు, కానీ ఆ ఉద్దేశం రీత్యా అవి తేడా. మొదటిది, రెండవది, మూడవది, నాలుగవది. అదే కదా మనకి బ్రహ్మ సంహితలోనే ఒక ఉదాహరణ ఇస్తారు, దీపార్చిరేవ అనేటువంటి శ్లోకంలో. ఒక దీపం నుండి 1,000,000 దీపాలు వెలిగించాం. అన్ని దీపాలు శక్తులు ఏమైనా తేడా ఉంటుందా? మొదటి దీపం కంటే రెండవ దీపం కాంతి తక్కువ, మూడోది ఇంకా తక్కువ, నాలుగోది ఇంకా తక్కువ, అలా ఏమైనా ఉంటుందా? ఉండదు. అన్నిటికీ సమానమైనటువంటి వెలుగు ఉంటుంది. కానీ తేడాల్లో ఏమిటంటే ఇది మొదటిది, అది రెండవది, అది కోటవది, అంతే. అలాగే విష్ణువుకి బలరాముడికి తేడా ఉందా అంటే తేడా ఉంది. ఏ విధంగా అంటే విష్ణువు కంటే బలరాముడు ముందు, అర్థమైంది కదా. కానీ వారి శక్తులు ఏమైనా భేదం ఉందా అంటే ఏమీ భేదం లేదు. అది మనం అర్థం చేసుకోవాలి. రూపలక్షణాలు తేడా ఉండొచ్చు, కానీ వారి యొక్క సామర్థ్యంలో ఎలాంటి భేదం లేదు. భగవంతుని యొక్క ప్రతి విస్తరణ కూడా స్వయం ప్రకాశమానమైనదే. దాని గురించి మనం వివరించుకున్నాం. శక్తి ఆవేశం అంటే ఏమిటి? సాధారణమైనటువంటి ఒక జీవునికి భగవంతుడు పలానా కార్యాన్ని నిర్వర్తించడం కోసం అవసరమైన శక్తిని ఇచ్చి పంపిస్తే అది శక్తి ఆవేశ అవతారం. ఉదాహరణ శ్రీల ప్రభుపాదుల వారు శక్తి ఆవేశ అవతారంగా చెప్తాం. ఆయన భగవద్ రాజ్యంలో ఉన్నటువంటి భగవంతుని యొక్క సన్నిహితమైనటువంటి సేవకుడు. ఆయనకి భగవంతుడు ఒక కార్యాన్ని నిర్వర్తించడం కోసం కొంత శక్తినిచ్చి పంపాడు. ఆయన కృష్ణ చైతన్య ఉద్యమాన్ని స్థాపించగలిగారు. అర్థమైంది కదా. కాబట్టి వ్యాసదేవులు వారు, బుద్ధుడు, వీళ్ళందరూ కూడా శక్తి ఆవేశ అవతారాలు. అయితే వ్యాసదేవుడు కూడా కొన్నిసార్లు కృష్ణుడే స్వయంగా వ్యాసదేవులుగా వస్తారు, కొన్నిసార్లు శక్తి ఆవేశ అవతారంగా కూడా వ్యాసదేవులు వారు రావడం జరుగుతుంది. శ్రీల ప్రభుపాదుల వారు అంటారు, ఈ మహమ్మద్, యేసుక్రీస్తు వీళ్ళు కూడా శక్తి ఆవేశ అవతారాలు అని చెప్పి అంటారు. అంటే సాధారణ జీవులే, కానీ ఒక ప్రత్యేక కార్యాన్ని నిర్వర్తించడం కోసం వచ్చినటువంటి వాళ్ళు. ఆ విధంగా మనం వారిని గౌరవిస్తాం, కానీ వారి యొక్క తత్వాలని మనం స్వీకరించాం. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? శ్రీల ప్రభుపాద की जय. श्री ग्रंथराज श्रीमद्भागवतम की जय. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यो च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. संसार दावानलनिरलोका तराय कारुण्य घनाघनत्यम् प्राप्त सकलन गुणान्नवशम्